హాయ్, ఈ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ 2020 బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఫీజ్ రీఫండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. సో నాకు యాక్చువల్గా ఈ డీటెయిల్స్ అనేది మన సబ్స్క్రైబర్, అంటే వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ అనమాట. అతని పేరు హేమంత్. అతనైతే నాకు షేర్ చేశాడు. మన సబ్స్క్రైబర్స్ మిగతా వాళ్ళకి చెప్పని చెప్పేసి షేర్ చేశాడు. సో ఈ వీడియో ద్వారా అతనికి నేనైతే థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మన ఛానల్లో లేని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే కనుక సో మీరు కూడా షేర్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా వాళ్ళకి నేను ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? సో ఏంటంటే నాకు ఎంపీసీ అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి కావాలి. ఎంపీసీ అలాట్మెంట్ ఆర్డర్, బైపీసీ అలాట్మెంట్ ఆర్డర్. సో మీ దగ్గర ఏదైనా ఉంటే కనుక పీడిఎఫ్ ఫైల్స్లో మీరు షేర్ చేయండి నాకు. సో అందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక నేను మిగతా వాళ్ళకి షేర్ చేస్తాను. మన ఛానల్లో ఉన్న వాళ్ళకి మీ పేరు, మీ డీటెయిల్స్ అవన్నీ స్క్రాప్ చేసేసి మిగిలిన డీటెయిల్స్ నేను వాళ్ళకి షేర్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు పీడిఎఫ్ అనేది షేర్ చేయండి. ఎంపీసీ అలాట్మెంట్ ఆర్డర్, బైపీసీ అలాట్మెంట్ ఆర్డర్. ఓకేనా? సో నాకు ఎలా షేర్ చేయాలంటే ఇక్కడ అబౌట్ సెక్షన్లో, మన ఛానల్ అబౌట్ సెక్షన్లో ఇక్కడ ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, తెలుగు సినిమా వార్తలని @gmail.com. ఈ ఈమెయిల్ అడ్రస్కి మీ పీడిఎఫ్ ఫైల్స్ షేర్ చేయండి. మీ పేరు రాకుండా నేనైతే మిగిలిన డీటెయిల్స్ తీసుకుంటాను. ఓకేనా? సో డైరెక్ట్గా ఇప్పుడు మనం ఈ ఫీజ్ రీఫండ్ పాలసీ గురించి తెలుసుకుందాం. సో ఇది అనమాట. సో ఈ డీటెయిల్స్ అనేది నాకు మన సబ్స్క్రైబర్ షేర్ చేస్తారు. ఒకసారి చెప్పండి సార్ మన మిగిలిన సబ్స్క్రైబర్స్కి అని చెప్పేసి. అతనికి అయితే నేను థ్యాంక్స్ చెప్తున్నాను. హేమంత్ అతని పేరు. ఓకే. సో ఇక్కడ మనకి బీఎస్సీ హార్టికల్చర్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి ఫీజ్ రీఫండబుల్ ఎలా ఉంటుంది? బీఎస్సీ హార్టికల్చర్ ప్రోగ్రామ్. ఓకే. సో రిమైనింగ్ అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే వెటర్నరీ కావచ్చు, అవి కూడా నాకు కావాలి. ఉంటే కనుక షేర్ చేయండి ప్లీజ్. ఓకేనా? సో ఏంటంటే హార్టికల్చర్ ప్రోగ్రామ్కి ఒక 5 పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టూడెంట్ హూ పెయిడ్ ఫీ ఫర్ ద కాలేజ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్ అండ్ కౌన్సిలింగ్ ద సీట్ బిఫోర్ థర్డ్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్. స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో అడ్మిషన్ పొంది ఫీజు కట్టింటారో వీళ్ళు కనుక థర్డ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే వాళ్ళకి 100% ఫీజు రీఫండబుల్ అయితే ఉంటుంది. సెకండ్ పాయింట్, students who paid fee for the college admission and cancelling the seat after the third and final counseling but before the notified date for the commencement of classes after the final counseling. సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో అడ్మిషన్ పొందారో వీళ్ళు కనుక ఫైనల్ కౌన్సిలింగ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు వీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే వీరికి 90% రీఫండబుల్ అయితే ఉంటుంది. థర్డ్ పాయింట్, స్టూడెంట్స్ హూ పెయిడ్ ఫీ ఫర్ ద కాలేజ్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫైనల్ కౌన్సిలింగ్ అండ్ క్యాన్సిలింగ్ ద సీట్ విత్ ఇన్ 15 days ఆఫ్టర్ ద నోటిఫైడ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. దీని మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ కౌన్సిలింగ్లో సీట్ పొందారో అలాగే కాలేజ్ ఫీజు అనేది కట్టారో వీళ్ళు కనుక ఫైనల్ కౌన్సిలింగ్ తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యే 15 days ముందు చూసుకోవచ్చు మీరు. క్యాన్సిలింగ్ ద సీట్ విత్ ఇన్ 15 days ఆఫ్టర్ ద నోటిఫైడ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్. అంటే క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 15 days లోపల మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు 80% రీఫండబుల్ అయితే ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్ హూ పెయిడ్ ఫీ ఫర్ ద కాలేజ్ అడ్మిషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్ అండ్ క్యాన్సిలింగ్ ద సీట్ విత్ ఇన్ 30 days బట్ ఆఫ్టర్ 15 days ఆఫ్ నోటిఫైడ్ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్. స్టూడెంట్స్ ఫోర్త్ పాయింట్ మీనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో కానీ సీట్ పొంది ఫీజు కట్టింటారో వీళ్ళు కనుక క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 15 days తర్వాత 30 days ముందు, క్లాసెస్ స్టార్ట్ అయ్యి 15 days తర్వాత 30 days ముందు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే 50% రీఫండ్ అయితే ఉంటుంది.
ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మనకి ఎవరైతే అడ్మిషన్ పొంది ఫీజు కట్టారో క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 30 days తర్వాత మీరు కనుక సీట్ క్యాన్సిల్ చేసుకుంటే, అంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యి 1 month తర్వాత సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీకు రీఫండ్ అయితే రాదు. ఓకేనా? సో ఇవి మనకి రీఫండ్ పాలసీస్ అన్నమాట. ఎప్పుడెప్పుడు ఎంత పర్సంటేజ్ మనకి రీఫండ్ అయితే అమౌంట్ వస్తుంది, దీనికి వచ్చి డీటెయిల్స్. మనకి అగ్రికల్చర్ కోర్స్కి లేకపోతే వెటర్నరీ కోర్స్కి ఇవన్నీ రీఫండ్ పాలసీస్ నాకు తెలియదు. సో మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మిగతా వాళ్ళకి నేను పాస్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.